తీసేది బయట తీస్తానండి. తర్వాత సుబ్బల్ చంద్రబాబు గారు, గుడివాడ సుబ్బారావు గారు, నాని గారు, రాజరాజ్ వెంకరాజ్ గారు, అర్పట్టి సందీప్ గారు, సార్ కొంచెం అనుకోండి, కొద్దిగా అనుకోండి, ఎలా చూడండి సార్. సార్ ఓకే అండి. సైడ్కి నుంచోండి సార్, పట్టుకోండి సార్. ఇటు తిరిగింది సార్ ఒకసారి. సార్ ఒకసారి పట్టుకోండి. బుజ్జిగారు సెల్ ఫోన్ అనుకోండి. బుజ్జిగారు పట్టుకోండి సార్, ఒకసారి పట్టుకోండి. సార్ పట్టుకోండి, కొంచెం పట్టుకోండి, పైకి కట్టుకోండి, ఇలా చూడండి. అన్నీ అనుకోండి చూడండి. వేదిక ముందు చాలా పెద్దలు ఉన్నారు. అందరి పేర్లు చెప్పలేము కాబట్టి ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు పూర్వ అధ్యక్షులుగా ఉన్నటువంటి బొబ్బులశెట్టి కనకరాజు గారికి, మానేపల్లి గుప్తా గారికి, కనుమూరి సత్యనారాయణ రాజు గారి పెద్దలకి, వారికి కూడా ఈ సందర్భంగా నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్థానిక ప్రజాప్రతినిధులు పిలిచి అభినందన సభ, సత్కార సభ అనే దానికన్నా ఒక పరిచయ వేదికగా ఇది మనం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన. భీమవరంలో ఉన్నటువంటి వర్తక వాణిజ్య ప్రముఖులందరితోని నాకైతే వ్యక్తిగతంగా పరిచయం ఉంది, దాదాపుగా 90% మందితో. అలాగే చిన్నతనం నుండి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇదే 1956లో ఇప్పుడే అడిగా నేను, ఎప్పుడు ఇది ఎస్టాబ్లిష్ అయింది అంటే రమణ గారిని, రాంపండు గారిని 1956లో జిల్లాలో మొట్టమొదటిగా ఏర్పడినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇది. సో ఆ రోజుల్లో రాంపండు గారు చెప్తున్నారు మా నాన్నగారు తొలి అధ్యక్షులుగా ఉన్నారని. అయితే నాకు తెలుసున్నప్పటి నుంచి నేను పాఠశాల విద్యలో ఉన్నప్పుడు కానీ, కళాశాల ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ ఎక్కువ కాలం, సుదీర్ఘ కాలం పాటు పనిచేసినటువంటి కురిశెట్టి సత్యనారాయణమూర్తి గారు. ఈ ఊళ్ళో ఏ వ్యాపారం ప్రారంభించాలన్నా, ఏ కులానికి చెందినటువంటి వ్యక్తి అయినా, ఏ వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినా ఆ రోజుల్లో ఇద్దరు వ్యక్తులతో ప్రారంభోత్సవాలు జరుపుకునిపోరు. ఒకటి కురిశెట్టి సత్యనారాయణమూర్తి గారు, రెండు గోకరాజు రంగరాజు గారు. ఏ వ్యాపార సంస్థను ఈ పట్టణంలో ప్రారంభించాలన్నా వారిద్దరి మీదుగా ప్రారంభించేటువంటి సాంప్రదాయం, అలవాటు ఆ రోజుల్లో ఉండేది. అటువంటి పెద్దలు, మహామహులు సారథ్యం వహించినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్
ఇవాళ భీమవరం చక్కటి వాణిజ్య కేంద్రం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఏదైతే వ్యాపారాల్లో ఉన్నటువంటి వివిధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కలిపి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వేదిక. మన సంస్థల్లో వ్యాపారాల్లో వచ్చేటువంటి ఇబ్బందుల్ని కలిసి కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోవడానికి ఒక వేదికే ఛాంబర్ ఆఫ్ కామర్స్. అలాగే పరిశ్రమల కోసం ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఈ విధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే రోజువారీ వ్యాపారాల్లో మనకు వచ్చేటువంటి ఇబ్బందుల్ని కలిసి కూర్చుని చర్చించుకుని వాటిని ప్రభుత్వానికి సూచనల ద్వారా సలహాల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేటువంటి సంస్థ ఛాంబర్ ఆఫ్ కామర్స్. కానీ ఇది రాజకీయాలకు సంబంధం ఉన్నటువంటి సంస్థ కాదు. అలాగే ఛాంబర్ జిల్లా లెవెల్లో ఛాంబర్, రాష్ట్ర స్థాయిలో ఛాంబర్. ఇది మన సమస్యలను పరిష్కరించుకుని అధికారులకు ప్రభుత్వాలకి సలహాలు ఇచ్చి వాటిని పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వేదిక. కాబట్టి ఏంటంటే పురాతనమైనటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భీమవరం. కాబట్టి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో ఇప్పుడున్నటువంటి కొత్త పాలకవర్గం ఏదైతే ఉందో వీరందరూ కూడా ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నా. ఈ సందర్భంలో ప్రజాప్రతినిధులుగా మా యొక్క సహకారం, వేదిక మీద చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఏ రకంగా ఏ విధంగా అవసరమైనప్పటికీ కూడా తప్పనిసరిగా మా సహకారం ఎల్లప్పుడూ కూడా ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఉంటుంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. అయితే ఇక్కడ ఒక విషయం ఇందాక శాసనసభ్యులు రామాంజనేయులు గారు ప్రస్తావించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది రాజకీయాలకు అతీతమైనటువంటి సంస్థ. ఛాంబర్ ఆఫ్ కామర్స్లో అన్ని వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు, అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు ఉంటారు. కానీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ని రాజకీయాలకు వేదిక చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలంతా కూడా గ్రహించాలి. ఛాంబర్ ఆఫ్ కామర్స్కి జనరల్గా అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కొంత సమస్యలు చెప్పుకునేటువంటి విషయంలో వారి పరిష్కారం విషయంలో అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులతో ఎక్కువగా కలవవలసి వచ్చేటువంటి పరిస్థితి ఉండొచ్చుగాక. అధికారం ఎవరికి శాశ్వతం కాదు అనేటువంటి విషయం ఇటువంటి సంస్థలు గుర్తించాలి. దయచేసి సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు కలిసి సహకారం కోరేటువంటి విషయంలో ఎటువంటి అభ్యంతరం ఉండదు ఏ పార్టీ ఎటువంటి. కానీ ఎవరికి ఒకరికి కొమ్ము కాయాలని ఉండేటువంటి ఆలోచన ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క ప్రయోజనాలు దెబ్బతింటాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా చెప్తాం. రాజకీయాలకు అతీతంగా మన వ్యవహార శైలి ఉండాలి. అందరి సహకారం, అధికారంలో ఉన్నటువంటి పార్టీ సహకారం ఎంత అవసరమో అప్పటికి అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల సహకారం, ప్రముఖుల సహకారం, వ్యక్తుల సహకారం కూడా అంతే అవసరమనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కాబట్టి దయచేసి పెద్దలందరినీ ఆ విధంగా కోరుతూ ఉన్నా. అలాగే సంస్థ యొక్క బలాన్ని పెంచుకోవడం, చిన్న వ్యాపారస్తులను కూడా కలుపుకుని వెళ్ళడం ద్వారా ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో పెద్ద చిన్న అనేటువంటి తారతమ్యం ఉండడం అనేది సంస్థకు మంచిది కాదు. మన సంఖ్యను పెంచుకోవాలి, సంస్థను బలోపేతం చేసుకోవాలి అంటే అందరినీ కలుపుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కొంతమంది కొత్త సభ్యుల్ని చేర్చుకుంటే కొన్ని వ్యాపార సంస్థలను మనం గుర్తించి వారికి కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో సభ్యత్వం ఇస్తే సంస్థలో ఉండేటువంటి కామర్స్లో ఉండేటువంటి సంస్థల సంఖ్య పెరుగుతుంది, వ్యాపారస్తుల సంఖ్య పెరుగుతుంది, సంస్థ బలోపేతం అవుతుంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించి ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తాం. నేను చాలా సంస్థలు చూసా, ఈ ఊళ్ళో కూడా కొన్ని సంస్థలు చూసా. కొత్త వాళ్ళకి ఎంట్రీ ఉండదు. ఒక టీమ్ ఆఫ్ లీడర్స్ సెట్ అయిపోయి సంస్థల పేర్లు నేను ఇప్పుడు చెప్పను.
కొత్తోడు ఎవరికి సభ్యత్వం ఇవ్వకుండా, లేకపోతే ఆడు సభ్యుడు అవ్వాలంటే 10,000 20,000 కట్టాలి కొత్తగా వచ్చేవాడు అనేదో నిబంధన పెట్టి, లేకపోతే కొత్తగా చేరి సభ్యుడి యొక్క సభ్యత్వాన్ని పాలకవర్గం ఆమోదించాలి, పాలకవర్గం ఆమోదం లేకుండా సభ్యత్వం ఇవ్వడానికి వీలు లేదనేటువంటి నిబంధన పెట్టి పాలకవర్గాలు ఆమోదించకుండా ఆ సభ్యత్వాన్ని నిరాకరించి ఇటువంటి వేదికలు అయితేనో వాడిని కొంతమంది వ్యక్తుల యొక్క సమూహంగా తయారు చేసుకుని వాటి మీద పెత్తనం చేసేటువంటి సాంప్రదాయం ఈ ప్రాంతంలో ఉంది. కాబట్టి అటువంటి వాటికి అతీతంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏ కులానికి చెందిన ఏ వ్యాపారానికి చెందిన మన హక్కును చేర్చుకోవాలా, చిన్న వ్యాపారస్తుల్ని మనం ప్రోత్సహించాలి అనేటువంటి దిశగా ఈ భీమవరం పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాబోయేటువంటి రోజుల్లో పనిచేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఇకపోతే ఛాంబర్ ఆఫ్ కామర్స్తో మా అనుబంధం ఎప్పుడు మేము బీజేపీ అంటే మీ అందరికీ తెలుసు పేద పార్టీ, రూపాయలు లేనటువంటి పార్టీ. ఇప్పుడు ఉంది డబ్బు. నేను 30 సంవత్సరాల క్రితం నాటి సంగతి చెప్తూ ఉన్నా. ఏ సమావేశం పెట్టుకోవాలన్నా ఎవరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా ఉన్నా సత్యనారాయణ రాజు గారు కావచ్చు, గుప్తా గారు కావచ్చు, కనకరాజు గారు కావచ్చు, మేమేమి కట్టుకోలేమండి, ఒక గంట కూర్చుంటాం సమావేశం, మేము వెళ్ళిపోతాము అంటే ఒక సమావేశం పెట్టుకుని వెళ్ళిపోతాం, మాకు ఏసీ గీసీ కూడా వద్దు, ఏసీ హాల్ అప్పుడు లేదు, ఇక్కడ కింద ఇప్పుడు కూడా అడగం మేము ఏసీ హాల్, మళ్ళీ బిల్లు వేస్తారు, మేము పై హాల్ వద్దండి కింద హాల్ చాలు మాకు, ఒక గంటే మేము సమావేశం పెట్టుకుంటామంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నిరాకరించినటువంటి పరిస్థితి లేదు, ఎప్పుడు కూడా మాకు సహకరించారు. కాబట్టి వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి అందరితో, ఛాంబరు ప్రతినిధులతో. అదేవిధంగా ఎమ్మెల్యేగా చాలా విషయాలు చెప్పారు. సమాజ సేవలో మన వంతు పాత్ర, సర్వీస్ యాక్టివిటీలో ముందుండాలనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. ఆ విషయంగా అది మళ్ళీ నేను రిపీట్ చేయవలసినటువంటి అవసరం లేదు. రమణ గారు చెప్పారు ఆల్రెడీ 30 మంది విద్యార్థులకు ప్రతి ఏటా ఫీజు కడుతున్నామని. ఆ 30ని 100 చేయండి దయచేసి రాబోయేటువంటి రోజుల్లో. భగవంతుడు ఇవాళ మన దగ్గర ఉన్న రూపాయి ఏమీ మంది కాదు. నిన్న ఒకటి దగ్గర ఉంది, ఇవాళ మన దగ్గర ఉంది, రేపు ఇంకోటి దగ్గరికి పోద్ది. కాబట్టి మనకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశంలో ఆర్థికంగా మనకు స్థిరత్వం ఉంటే ఎంతో కొంత సమాజానికి ఖర్చు పెట్టడం అనేది ఒక బాధ్యతగా మనందరూ కూడా స్వీకరించాలి. ఆ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖుల్లో చాలామంది దాతలు ఉన్నారు, కనపడుతూ ఉన్నారు. మరింత ముందుకి సర్వీస్ యాక్టివిటీలో ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నా. ఇకపోతే చివరిగా శాసనసభ్యులు చెప్పారు పట్టణంలో లా అండ్ ఆర్డర్ గురించి. ఎవరు వ్యాపారాలు సక్రమంగా జరగాలన్నా ఈ పట్టణంలో కాదు ఎక్కడన్నా కానీ లా అండ్ ఆర్డర్ అనేది మనం చాలా ముఖ్యం వ్యాపారస్తులకి. అయితే ఈవేళ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్లో ఎవరో కూడా రూల్కి వ్యతిరేకంగా వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు చేపట్టేటువంటి వ్యక్తులు మేము ఎవరూ కూడా ఈవేళ అధికారం మాకు అలవాటు లేదు. సహకరించేటువంటి వరకు సహకరించడం, లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది యాజ్ పర్ లా ప్రకారం ముందుకెళ్ళే విధంగా మేము అంతా కూడా చూస్తాం. ఆ విధంగా తప్పనిసరిగా వ్యాపారస్తులందరికీ హామీ ఇస్తున్నాం ఈ వేదిక మించి. అటువంటి చరిత్ర కూడా గతంలో మా ఎవరికి లేదు, వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి, లా అండ్ ఆర్డర్లో అనవసరంగా జోక్యం చేసి అనుకునేటువంటి పరిస్థితి. ఇవాళ నాకు కొత్త కావచ్చు, రఘు గారు ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్నారు, నాయకర్ గారు, అంజుబాబు గారు గతంలో 2 సార్లు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన అవసరాన్ని మించి జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి మనం ఇప్పుడు కూడా చూడలే. ఇకపోతే అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారు ప్రస్తావించడం జరిగింది. ఈ మధ్యన ఎమ్మెల్యే గారు ఉండే సమావేశాలకు వెళ్ళాలి అంటే నేను కొంచెం వెనకాడుతూ ఉన్నా ఇంటెన్షనల్గా. ప్రతి మీటింగ్లో కూడా ఆయన ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్ ఈ 2 చెప్పి వర్మగారిని చూపెడుతున్నారు. చెప్తే పర్వాలే, మన అందరూ కలిసి ప్రయత్నం చేద్దామంటే పర్వాలేదు, ఈ 2 వర్మగారి బాధ్యత అంటున్నారు.
కాబట్టి ఈవేళ ఒకటి మర్చిపోయారు ఆయన, ఎయిర్పోర్టు గుర్తుకు లేదు ఆయనకి, ఓన్లీ రింగ్ రోడ్డు గురించి మాట్లాడితే ఆ సత్యనారాయణ గారు లేచి ఎయిర్పోర్ట్ అన్న. కాబట్టి ఎయిర్పోర్ట్ ఏర్పాటు విషయంలో కొత్త విమానాశ్రయాలకి పెట్టాలనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా దానికి అనేక ఫ్యాక్టర్స్, ముఖ్యంగా ల్యాండ్ విషయంలో శాసనసభ్యులు గారితో ఒక ఎక్సర్సైజ్ చేసి ఇవాళ ఒక 400-500 ఎకరాలు ఉంటేనే కానీ చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు కాకుండా ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ ఎక్కువ ఏరియా ఉండాలనేటువంటి నిబంధన ఉంది. ఖచ్చితంగా భీమవరానికి ఏమాత్రం అవకాశం ఉన్నా ఎయిర్పోర్ట్ విషయంలో, అదేవిధంగా ఎమ్మెల్యే మైక్ ఇంకోటైనా గుర్తొచ్చిందా సార్ మీకు? మీరు ప్రధాన సమస్య ఎయిర్పోర్ట్కి ల్యాండ్, మీరు చెప్పింది మాట కరెక్టు. భీమవరంలో 600 ఎకరాలు ఒకే చోట ఎక్వైర్ చేసి ఇచ్చే బాధ్యత నాది. ఓకే, తప్పనిసరిగా ప్రపోజల్ పెడతామండి. గతంలో కూడా చెప్పారు 600 ఎకరం ఉందని నాతో పర్సనల్గా మాట్లాడినప్పుడు. ఈ 600 ఎకరం ఆధారంగా చేసుకుని తప్పనిసరిగా ఒక ఎయిర్పోర్ట్ని మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్తో కానీ ఇతర కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో కానీ మాకున్నటువంటి పరిచయాల ఆధారంగా తప్పనిసరిగా ఆ విషయంలో కృషి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదేవిధంగా రింగ్ రోడ్డు విషయంలో కూడా మేము ఆల్రెడీ శాసనసభ్యులు మేము మాట్లాడుకోవడం జరిగింది. రింగ్ రోడ్డు విషయంలో కూడా ఒక సానుకూలమైనటువంటి స్పందన కనపడుతూ ఉంది. అదేవిధంగా ఇటీవల కాలంలో శాసనసభ్యులు మేము కలిపి ఒక సిఆర్ఎఫ్ నిధుల కింద లోసర్ నుంచి భీమవరం వరకు, భీమవరం నుంచి పిప్పర్ వరకు కాలువలకి రివిట్మెంట్ వాళ్ళు కట్టి పక్కా 2 lanes రోడ్స్ కింద, ఎందుకంటే భీమవరానికి చుట్టూరు హైవేస్ ఉన్నాయి కానీ హైవేస్ కనెక్టివిటీ భీమవరం ప్రాంతానికి లేదు. ఇటు లోసర్ వెళ్ళాలన్నా రోడ్ లేదు, తాడేపల్లి కూడా వెళ్ళాలన్న రోడ్ లేదు. కాబట్టి ఏదైతే ఈ సిఆర్ఎఫ్ ఫండ్స్ ఉన్నాయో ఎమ్మెల్యే గారు మేము కలిసి ఆలోచించాం. దాదాపు 90 కోట్ల రూపాయలు విత్ రిమిట్మెంట్ మాల్ కాలువకి కట్టి మనం పెప్పర్ వరకు 3 ఫేజుల కింద దానికి కేంద్రంలో రాష్ట్రం నుంచి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. కేంద్రంలో నేను కూడా కేంద్ర మంత్రిని గడ్కరీ గారిని కలవడం, ఆ రోడ్ల యొక్క అవసరాన్ని వివరించడం, తప్పనిసరిగా ఆ రోడ్లు మంజూరు చేయాలనేటువంటి సూచనని అధికారులు కూడా ఆయన చేయడం జరిగింది. నేను మరొకసారి ఈ వారంలో పని పూర్తయ్యే వరకు కూడా చెప్పాను గడ్కరీ గారికి కూడా, ఈ పని అయ్యే వరకు నేను వారానికి 2 సార్లు మిమ్మల్ని వచ్చి ఇసుకిస్తానండి అని చెప్పాను. నవ్వాడు. సో ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నం చేస్తాం. మరి రఘు గారు నాకు లేచి మాట్లాడేటప్పుడు 5 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడకండి అని చెప్పారు. 10 అయిపోయిందని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ నాకు ఈవేళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనే వేదిక అయినప్పటికీ కూడా నేను ఇప్పుడు వేదిక మేము చూస్తూ ఉంటే దాదాపుగా 100కి 90% మంది నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగతంగా మంచి మిత్రులు. నాకు ఇది ఒక ఆప్తులు, చిన్ననాటి స్నేహితులు, మిత్రుల సమావేశానికి వచ్చినట్లుందే కానీ ఏదో వ్యాపారస్తుల సమావేశానికి వచ్చామనేటువంటి భావన నాలో లేదు. ఇందాక రమణ గారు చెప్పారు, రమణ గారు ఇవాళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ, కాగిత వెంకటరమణ పాఠశాల విద్య నుండి హై స్కూల్ విద్య నుండి కాలేజీ వరకు క్లాస్మేట్. వాళ్ళ నాన్నగారికి చదువు అంటే చాలా ఇష్టం. రోజు స్కూల్కి వచ్చేవారు, మ్యాథ్స్ని కలిసేవారు, మా వాడు బాగా చదివించాలని. అప్పట్లో అట్టిపళ్ళు హోల్సేల్ వ్యాపారం, రోజు 2 అట్టిపళ్ళు గెల్ల పట్టుకొని స్కూల్లో పాడేసేవారు ఆయన పక్క. సరే మనోడు తర్వాత పెద్ద మంచి వ్యాపారవేత్తగా ఎదిగాడు. ఈ పట్టణంలో అందరికీ కూడా తలలో నాలుగులా ఉంటాడు. అలాగే ప్రతి ఒక్క మిత్రులు కూడా నా చిన్ననాటి మిత్రుడు కాబట్టి 2 విషయాలు చెప్పడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ
రాబోయేటువంటి రోజుల్లో ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున కానీ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు వ్యక్తిగతంగా ఏ అవసరం కానీ పని కానీ వస్తే తప్పనిసరిగా శ్రీనివాస వర్మ గారిలో కేంద్ర మంత్రిని మీరు ఎప్పుడు కూడా చూడండి, దయచేసి విజ్ఞప్తి. ఈ శ్రీనివాస వర్మను మీరు బీజేపీ వర్మగానే చూడండి. గతంలో ఎంత సన్నిహితంగా మెలిగామో అదేవిధంగా మనం రాబోయేటువంటి రోజుల్లో మనం అంతా కలిసి మెలగాలని ఈ సందర్భంగా చెప్తూ, మరి అవకాశం ఇచ్చినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పాలకవర్గానికి, నూతన పాలకవర్గానికి పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. 1956లో ఆవిర్భావించిన ఈ ఛాంబరు ఈరోజు వరకు కూడా చక్కగా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సేవ కూడా చేస్తూ వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్న ఈ ఛాంబర్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి వరదలు వచ్చి కొన్ని ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయినాయి. దానిలో మన విజయవాడ మహానగరం తీవ్రంగా నష్టపోయింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారికి మానవతా కోణంలో ఆలోచించి సహకరించాలని వరద బాధితుల సహాయ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ తమ బాధ్యత నిర్వర్తించింది. ఛాంబర్ అనుబంధ సంస్థ మెడికల్ అసోసియేషన్ వారు కూడా వారి బాధ్యత నిర్వర్తించారు. అంతేకాకుండా మన భీమవరం నియోజకవర్గం నుంచి సుమారుగా 1 కోటి రూపాయలు విరాళం పోగు చేసి వరద ప్రాంతంలో ఉన్న ఒక డివిజన్కి మనమే వెళ్ళి స్వయంగా సహకారం అందించాలి అనే ఆలోచన నాకు ఉంది. దానికి మీరందరూ కూడా సహకరించినట్లయితే ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. 2009లో నేను శాసనసభ్యుడిగా ఉండగా కృష్ణా వరదలు వచ్చినాయి. దివి తాలూకాలో సౌత్ తిరువుల్లంక అనే గ్రామం 8 అడుగులు నీరు వచ్చి 12 రోజులు ఉండిపోయింది. ఆ గ్రామవాసులు తీవ్రంగా నష్టపోయారు. మేము వెళ్ళి సర్వే చేసి వచ్చి ఈ గ్రామానికి న్యాయం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఆ రోజున మన భీమవరం నియోజకవర్గం నుంచి అన్ని సంఘాల సహకారం తీసుకొని ఒక కిట్ ఇవ్వటం జరిగింది. బియ్యం, నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, చీరలు అవన్నీ కూడా ఒక కిట్ కింద తయారు చేసి పశువులకు దానా కూడా ఏర్పాటు చేసి 2009లో సౌత్ తిరువల్లంకలో మన పార్లమెంట్ సభ్యులు ఇది బేసిక్గా ఛాంబర్ ఆఫ్ కామర్స్ భీమవరం. సో మా పాత్ర ప్రస్తుతం కొంచెం తక్కువ. దానికి తోడు ఛాంబర్ ఏం చేయాలో ఎమ్మెల్యే గారు చెప్పేశారు. ఎమ్మెల్యే గారి నుంచి ఏం కావాలో ఛాంబర్ వాళ్ళు చెప్పేశారు. అయినా భీమవరం చుట్టూ నేను ఉన్నాను కాబట్టి నా అవసరం చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ మరి ఇప్పుడు ఎయిర్పోర్ట్ అన్నారు. మరి నిజంగా ఆయన ఇక్కడ 600 ఎకరాలు ఇవ్వగలిగితే, ఎందుకంటే ఎయిర్పోర్ట్ ల్యాండ్ మనమే ఎక్వైర్ చేసి
కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. వాళ్ళు పైసా కూడా ఎవరు ఎయిర్పోర్ట్ కట్టిస్తారంతే. సో ఈ 600 ఎకరాలు పంట పొలాలు అయితే ఎకరం మరి కోట్లలో చెప్తున్నారు ఇక్కడ చుట్టుపక్కల. మా ఉండిలోనే 5 కోట్లు తక్కువ, ఎక్కడ భీమవరం చుట్టూ ఉన్న ఉండిలోనే లేదు. బట్ ఎక్కడైనా దగ్గరగా ఉంటే అద్భుతం. కాకపోతే ఆయనకి భీమవరం పిచ్చి ఉండొచ్చు, నాకు ఉండి పిచ్చి ఉండొచ్చు, వర్మకి నరసాపురం అంతా ఒకటే. కాబట్టి ఒకవేళ ఇక్కడ ఉంటే సరే, లేదంటే తాడేపల్లిగూడెంలో అప్లాంట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఉన్నా కూడా మనం ఒకసారి ఆ ఎండగంటి రోడ్డు సరి చేసుకుంటే అరగంటలో అక్కడికైనా సరే మనం ఈజీగా వెళ్ళిపోగలం. సో కాబట్టి అక్కడైనా పర్వాలా, ఇక్కడ ఉంటే ఇంకా అద్భుతం. సో డెఫినెట్గా సివిల్ ఏవియేషన్ మినిస్టరు మా పార్టీ వాడే, నా శిష్యుడే. సో అది నేను టేకప్ చేస్తా, మా వర్మ నేను కలిసి దాన్ని పుష్ చేస్తాం. ల్యాండ్ మన ఎమ్మెల్యే గారు ఇస్తే సరే, లేదంటే అక్కడ ఏదన్నా తక్కువకి దొరికేలాగా ఉంది, ఆ అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర ఏదో దొరుకుతుందేమో అని గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు ప్లాన్ చేసాం. కానీ నాకు రాష్ట్ర బహిష్కరణ విధించారు కాబట్టి నేను దాన్ని పెద్దగా ఇక్కడికి వచ్చి చూసే అవకాశం కూడా లేదు కాబట్టి చేయలేకపోయా. బట్ ఇప్పుడు డెఫినెట్గా ఎయిర్పోర్ట్ అనేది వస్తే పెద్దలు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఖచ్చితంగా 300 మంది ఇక్కడి నుంచి ఉంటారంటలో సందేహం లేదు. అసలు ఇక్కడి నుంచి శ్రీలంక వేసినా కూడా ఫుల్ అయిపోతుందండి. అలా ఉంది మన ఏరియా డిమాండ్. ఇక భీమవరం లా అండ్ ఆర్డరు మా ఉండి మోర్ ఆర్ లెస్ అంతా ఒకటే ఇష్యూ కింద చూడాలి. గంజాయి అనేది చాలా పెద్ద సమస్యగా ఉంది ఇప్పుడు. ఆ గంజాయి సమస్యకి పరిష్కారం ముందు తాగి వాళ్ళని పట్టుకోవాలి. అలాగే ఎందుకంటే గంజాయి తాగినందువల్ల ఈ చైల్డ్ అబ్యూస్ అన్నీ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. నేను కొన్ని స్కూళ్ళ దగ్గర ఉన్న ఈ బడ్డీ కొట్లు లాంటివి అన్నీ కూడా చాలా వరకు రిమూవ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కాలువలు, ఒక్క నిమిషం పక్కేళ్ళు మాట్లాడండి. ఈ కాలువలు చాలా చోట్ల ఆక్రమణలకు గురవుతున్నాయి. హైదరాబాద్లో చూసాం. మరి రేవంత్ రెడ్డి గారు చెరువులు ఎక్కడ వాటర్ బాడీని ఆక్రమించుకున్నా, కాలువలు లాంటివి ఆక్రమించుకున్న పెద్ద భవనాలైనా సరే తీసివేస్తున్నారు. ఇక్కడ చాలామందికి ఈ కాలువగట్ల మీద డ్రైన్ల మీద ఆక్రమించుకున్న ఎల్లు గల వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం, ఆ ముందు ప్రభుత్వం అందరికీ ప్లాట్లు అయితే ఇచ్చున్నారు. ఎక్కడ 1-2 ప్లాట్లు లేకపోయినా ఆ ప్లాట్స్ ఇచ్చి ఆ ఆక్రమణలన్నీ తొలగించుకోకపోతే ఈ ఆక్రమణల జోరు ఎలా ఉందంటే అసలు కాలువ కనపడే పరిస్థితి లేదు. మొన్న మా ఊరు ఐబీవరంకి ఆకివీడికి స్టార్టింగ్ పాయింట్లో 11 అడుగుల కెనాలు 2 అడుగుల డ్రైన్గా మారిపోయింది. సో దానివల్ల ఆకివీడు వాటర్ వెళ్ళక 2-3 వార్డుల్లో జ్వరాలు. ఈ డ్రైన్గా మారింది దుంపగడపెళ్ళి, అక్కడ ఏ జ్వరాలు వస్తున్నాయో కూడా తెలియని టైపు జ్వరాలు. సో యుద్ధ ప్రాతిపదికన ముందు సగం తీసాం, వచ్చే వారం ఇంకో సగం తీస్తాం. నా నియోజకవర్గంలో ఒక 3-4 నెలల్లో ఆక్రమణలన్నీ తీసేస్తాం మొహమాటం లేకుండా. అలాగే భీమవరం సిటీలో లేకపోయినా ఆ చుట్టుపక్కల ఉన్న ఆక్రమణలన్నీ కూడా ఎమ్మెల్యే గారు తీయించేసి ఎవరికైనా 1-2 గతంలో చాలామందికి ఇచ్చారు. అక్కడ తెలుగుదేశం టైంలోనే ఒక 10,000 మందికి గృహాలు నిర్మిస్తే తెలుగుదేశం 19 లోపు ఒక 2,000 మందిని శారద గారు అందరూ కూడా అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఈయన చాలామందిని అక్కడికి పంపారు. ఇంకా 7,000 మందిని పంపించాలి. అవి ఎక్కడో దగ్గర ఆక్రమణలోనే చాలామంది ఉండి ఉంటారు. అది స్పీడప్ చేసి ఈ ఆక్రమణదారులను కూడా పంపి ఈ రోడ్డు మీద ఆక్యుపై చేసిన చిన్న షట్టర్ దింపుతారు ఫస్ట్.
ఆ తర్వాత 2-3 అడుగులు గోడ జరుపుతారు. షట్టర్ కొంచెం జరిపితే ఎవడో పట్టించుకోలేదురా అంటే గోడ కూడా కొంచెం జరుపుతున్నారు చాలా చోట్ల. సో ఇవి మన భవిష్యత్తుకి అది మంచిది కాదు. ఎందుకంటే మనమేమో విమానాశ్రయం కట్టాలనుకుంటున్నాం. బట్ అక్కడికి వెళ్ళాలి అంటే ఈ రోడ్ల మీద ఒక బడ్డీ కొట్టు పక్కన మోటార్ సైకిల్ ఆపుతాడు. మనకి ఎన్ని కార్లు ఉన్నా రోడ్డు మీద వెళ్ళటానికి ప్రొవిజన్ లేకుండా ఉంది. ఆ షాపులోకి ఎక్కడో దగ్గర ప్రొవిజన్ ఇచ్చి కొనుక్కోవాల్సిన వాడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తాడు. సో కాబట్టి ఇటువంటి విషయాల్లో మనం శ్రద్ధ తీసుకుని మొత్తం మన గ్రామాలను కానీ మన పట్టణాలను కానీ అభివృద్ధి చేసుకోవటానికి పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో పెద్ద అపార్ట్మెంట్లు ఆక్రమించుకుంటే కూడా తీసేస్తున్నారు. మన కాలువగట్లని మన డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి అందరూ లా అండ్ ఆర్డర్ వెరీ ఇంపార్టెంట్. ఎమ్మెల్యే గారు చెప్పిన దానికి తిరుగులేదు. ఆ లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లో ఉంటేనే ఏ ప్రభుత్వానికైనా రెస్పెక్ట్. ఇంకొకటి ఎమ్మెల్యే గారు చెప్పిన దాంట్లో నేను ఆయనతో ఏకీభవిస్తూనే కొంచెం డిఫర్ అయ్యేది ఏంటంటే పేద విద్యార్థులకి చదువు చాలా అవసరం. అందుకని చెప్పి ఛాంబర్ ఆఫ్ కామర్స్ 100 మందిని చదివించాలన్నారు. మంచి సలహా. కానీ ఈ సమస్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు 100 మందిని చదివిస్తే తీరేది కాదు. ప్రభుత్వాలు చేయవలసింది అంటే అందరూ ప్రభుత్వాల్లోనే ఉన్నాం, కానీ ఓట్ల కోసం ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తారు. విద్య అనేది ఏ డెవలప్డ్ కంట్రీలో చూసినా అప్ టిల్ కాలేజ్ ఎడ్యుకేషన్ వరకు అభివృద్ధి చెందిన అమెరికాలో వెల్ఫేర్ ఉండదు అనుకుంటారు. అమెరికాలో ఉన్నంత వెల్ఫేర్ ఎక్కడ ఉండదు. ఖర్చు వాళ్ళు వైద్యానికి విద్యకి ఫ్రీ అమెరికాలో. ఇక్కడ మనకి ఆ 2 ఫ్రీ కాదు, మిగిలినవి ఫ్రీ. ఎవరికైనా అవసరమైంది విద్య వైద్యం. ఒక రిక్షా పుల్లరు పిల్లల్ని చదివించుకోవాలంటే కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా చెప్పట్లేదురా అని ఏదో ప్రైవేట్ స్కూల్లో వేయటం. అది 15,000 అయినా 20,000 అయినా అది భరించడానికి భారం. అలాగే వైద్యం ఇవాళ ఆరోగ్యశ్రీలు లేకపోతే ప్రభుత్వాలు మారినప్పుడు పేర్లు మారుతాయి. బట్ ఎవరైనా కూడా వైట్ కార్డు ఉంటేనే అది ఇస్తామంటున్నారు. వైట్ కార్డు ఉంటే రేషన్ బియ్యం వస్తుంది. రేషన్ బియ్యం అవసరం లేదు చాలామందికి, కానీ హాస్పిటల్ బిల్లు కట్టుకునే పరిస్థితిలో ఎవడూ లేడు. ఆ హాస్పిటల్ బిల్లు కోసం ఆరోగ్యశ్రీ కోసం వైట్ కార్డు కూడా తీసుకుని ఆ బియ్యాన్ని నువ్వే తీసుకుపోరా 10 రూపాయలు 15 రూపాయలు ఇచ్చి అంటున్నారు. ఇక్కడ ఒక ఎనామలీ తొలగించాలి. మా ఎమ్మెల్యేలు అందరూ మేము అడగాలి గట్టిగా, వైట్ కార్డు హోల్డర్ కానక్కర్లేదు, వేరే క్రైటీరియా ఈ హెల్త్ కార్డుకి పెడితే డెఫినెట్గా వైట్ కార్డు కూడా చాలా వరకు తగ్గుతుంది, చాలా వేస్టేజ్ తగ్గుతుంది. సో ఇటువంటి ఆలోచనలు ఎవరు పర్మనెంట్గా వర్మ పర్మనెంట్గా మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, అంజిబాబు గారు మేము పర్మనెంట్ ఎమ్మెల్యేలు కాదు. కానీ మేము ఉన్నప్పుడు ఒక మంచి పని చేసాము, అన్ని ఓట్లు నాకే కావాలి అని అనుకోకుండా సమాజానికి ఏది మంచో ఆ మంచిని ధైర్యంగా చేయగలగాలి. మన పార్టీ నాయకులకి బీజేపీ సిద్ధాంతం మోరార్లెస్ ఓట్ల కోసం కాదు, వాళ్ళు మంచిగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కువ ఆల్ ఫ్రీ అంటే ఒప్పుకోరు. మోడీ గారు కూడా ఆల్ ఫ్రీ అంటే ఒప్పుకోరు. ఈ ఆల్ ఫ్రీ జబ్బు మన రాష్ట్రానికే పట్టుకుంది. గత ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కంపల్సరీగా ఫ్రీ అనేది అవసరం, సంక్షేమం అనేది అవసరం. అవసరమైన వాడికి అది ఇచ్చి ఈ విద్య ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ విద్య ఈ వైద్యం ఉచితంగా అందజేయగలిగితే ఆ ఇన్సూరెన్స్ ఇస్తే 90% కార్డులు సరెండర్ చేసేస్తారు, అవసరం ఉండదు ఎవరికి. ఈ దిశగా మనం ప్రభుత్వాన్ని మారండ్రా బాబు,
పర్మనెంట్ లాంగ్ రేంజ్లో మంచి జరిగేది చూడండి అని చెప్పి ప్రయత్నం చేద్దాం. ఎవరో శాశ్వతం కాదు కాబట్టి మన ప్రయత్నం మనం చేద్దాం. దానికి ప్రజల నుంచి సహకారం కావాలి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తే నిజంగా అయితే ప్రజలు చాలా మంచోళ్ళు. నేను ఈ మధ్యన చాలా పనులు మొదలుపెట్టా. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని నేనేదో నా ఫ్రెండ్స్ దగ్గర కొంతమంది రైతుల దగ్గర తీసుకుని ఖర్చు పెడదామని మొదలు పెడితే ప్రతి పనికి ఒక నెల రోజుల నుంచి అయితే నా దగ్గర నుంచి ₹1 కూడా అవసరం రావట్లా. జనమే వేసుకుని ఖర్చు పెట్టి పనులన్నీ చేసేసుకుంటున్నారు. సో పబ్లిక్ ఎంత మంచి వాళ్ళో నాకు అర్థమైంది ఇప్పుడు స్పష్టంగా. వాళ్ళకి నచ్చ చెప్పి రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేసుకోవాలి అనే దాని మీద ఉచిత విద్య, ఉచిత వైద్యం, వీటి మీద ఎలా ఫోకస్ పెట్టాలి అనేది, అంటే నేను భీమవరం సెంట్రిక్గా చెప్పట్లేదు, మ్యాక్రో లెవెల్లో మాట్లాడుతున్నా. భీమవరం గురించే మాట్లాడడానికి నాకేం లేదు, ఎమ్మెల్యే గారు అన్నీ చెప్పేశారు. కాబట్టి ఈ ప్రతిపాదనని ఎక్కడో దగ్గర మొదలు పెట్టాలి. కాబట్టి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్లో ఈ ప్రతిపాదనని నేను అంకురార్పణ చేస్తున్నా. మీరు ఆలోచించండి, మాకు సూచనలు ఇవ్వండి. మేము కూడా అసెంబ్లీ సెషన్ 10 రోజుల్లో మొదలవుతుంది. ఎమ్మెల్యే గారు మేమందరూ కూడా అసెంబ్లీలో ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు మారుతారు, మా నాయకుల మైండ్ సెట్ కూడా మారాలి అని చెప్పి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. వర్మ గారి సహకారం చాలా అవసరం, రింగ్ రోడ్లకైనా అన్నిటికీ కూడా. సో కాబట్టి నన్ను వదలండి బాబోయ్ అని చెప్పి అన్నా కూడా వర్మ నేను వదిలేది లేదు. మీ అవసరం మా అందరికీ చాలా ఎక్కువగా ఉంది. బట్ నాకు కూడా ఢిల్లీలో మరి 4 ఏళ్ళు అక్కడే కట్టేసిన వాళ్ళన్న రీజనబుల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. 3/4 మినిస్టర్స్ నా బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి నరసాపురానికి ఏం కావాలి అన్నా వర్మ నాయకత్వంలో నాకున్న సాన్నిహిత్యాలతో ఎవరు ఏది అడిగినా సరే ఖచ్చితంగా కంప్లీట్ చేయగలం అనే పరిపూర్ణమైన విశ్వాసం నాకుంది. ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆయన చెప్పిన దాంట్లో మీరు సగం చేయగలిగినా కూడా చాలా అద్భుతంగా చేసినట్టే. ఎమ్మెల్యే గారి కోరిక మీరు తీర్చాలని, భీమవరం ప్రజల కోరికలన్నీ కూడా ఎమ్మెల్యే గారు తీరుస్తారని ఆయన స్పీచ్ చూసిన తర్వాత సార్ అసలు అదరగొట్టేశారు సార్. నిజంగా నేనేదో మౌనంగా